నథింగ్ వాళ్ళు రీసెంట్‌గా ఇండియాలో నథింగ్ ఫోన్ 4బీ మొబైల్ ఫోన్‌ని లాంచ్ చేశారు కదా! ఒకసారి ఈ మొబైల్ ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్స్‌లోకి వెళ్ళి, అలాగే లాంచ్ చేసిన ప్రైస్ రేంజ్‌లో ఈ మొబైల్‌ని తీసుకోవచ్చా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. ముందుగా ఈ మొబైల్‌లోని డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న సూపర్ AMOLED డిస్‌ప్లేని యూజ్ చేశారు. ఈ మొబైల్‌లో బ్యాటరీ 6000 mAh బ్యాటరీ ప్లస్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే బాక్స్‌లో అయితే ఛార్జర్‌ని ప్రొవైడ్ చేయరు. మళ్ళీ దాన్ని విడిగా కొనుక్కోవాలి. అంతేకాకుండా బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ విషయానికొస్తే స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. మామూలుగా అయితే ఈ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌ని మనం అండర్ 20K బడ్జెట్‌లో అయితే చూడాలి. కాకపోతే ఇప్పుడు తెలిసిందే కదా, చిప్ షార్టేజ్ అండ్ రామ్ షార్టేజ్. ఈ రీజన్ వల్ల ఈ మొబైల్ ప్రైజింగ్‌ని అయితే 30,000లో అయితే వీళ్ళు పెట్టారు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికొస్తే ఈ మొబైల్‌లో IP64 రేటింగ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వాటర్ రెసిస్టెన్స్ కాదు, కాకపోతే వర్షపు చినుకులకైతే ఈ మొబైల్ సర్వైవ్ అవ్వగలదు. అంతేకాకుండా నథింగ్ ఫోన్ కాబట్టి క్లీన్ యూఐతో పాటు బ్యాక్ సైడ్ గ్లిఫ్ లైటింగ్‌ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్‌ని ఈ ప్రైస్ రేంజ్‌లో తీసుకోవచ్చా లేదా అనేది విషయానికొస్తే, ఎవరైతే నథింగ్ ఫ్యాన్స్ ఉంటారో, కొంచెం వెరైటీ మొబైల్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటారో, క్లీన్ యూఐ కావాలనుకుంటారో వాళ్ళైతే కన్ఫర్మ్‌గా నథింగ్ ఫోన్ 4బీని అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఆ డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా క్లీన్ యూఐ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది. కాకపోతే ఎవరైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలనుకుంటారో మంచి బడ్జెట్‌లో, వాళ్ళకైతే ఈ మొబైల్ అస్సలు సూట్ అవ్వదు. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.